సో మీరేం నేర్చుకున్నారు నాని గారు? అండ్ మీ ర్యాప్ ఎలా ఉండేది ఆయనకి? ఆహా! నేను జెర్సీ ఒకటి చేశానండి. జర్నీలో ఖచ్చితంగా ఎంత కష్టపడి చేస్తున్నారు. మనం ఒక డైరెక్టర్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. సో ఇలాంటి స్క్రిప్ట్‌తోనే వెళ్ళడం కరెక్ట్ అని అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అంటారు. హస్బెండ్ వైఫ్‌ని కొట్టారనుకోండి, వైఫ్ హస్బెండ్ కొడితే ఎలా ఉంటుంది? ఒక 40 నేరేషన్లు ఇచ్చి ఉంటానండి. అలాగే ఒక 40 నేరేషన్ అంటే వాళ్ళు సినిమా తీస్తారో తీరో కూడా నాకు తెలీదు, కానీ వెళ్ళి చెప్పేవాడిని. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ మనం ఒప్పించడమే చాలా కష్టం. డైరెక్టర్ అనే వ్యక్తి ప్రొడ్యూసర్కి కట్టుబడి ఉంటారా, లేకపోతే తన రైటింగ్కి తన స్క్రిప్ట్ మీద ఉంటారా? అంటే యాజ్ ఎ డైరెక్టర్గా అయితే మనం ఏమైతే రాసుకున్నామో దాన్ని బిలీవ్ చేయాలండి. అంటే ఆయన విన్నప్పుడు దాన్ని ఐటమ్ సాంగ్ అన్నట్టుగానే విన్నారు ఆయన. నేను కొంచెం పొయిటిక్ స్టైల్లో నేను అనుకున్నా. అయితే ఆయన అడిగినప్పుడు లేదు సార్, మీరు మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్కి సినిమా చూపిస్తున్నారు, యూత్ కూడా ఉంటారుగా. మీ పర్సనల్ లైఫ్లో బిగ్గెస్ట్ స్ట్రగుల్ సిచ్యువేషన్స్ అంటే డైరెక్టర్గా కంటే కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా అవ్వడం కోసం నేను ఎక్కువ తెలుగు ఇండస్ట్రీలో సో బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ అంటే ఏం చెప్తారు? రైటింగ్లో. హవేస్ వెల్కమ్ టు వైబ్ విత్ రాజేష్. నేను రాజేష్. సో ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాం. సో మనం చాలా సినిమాలు చూస్తుంటాం. సో కొన్ని ఎంటర్టైన్మెంట్ ఉంటాయి, కొన్ని ఫ్లాప్లు ఉంటాయి, కొన్ని హిట్లు ఉంటాయి. ఒకే రోజు స్టార్ డైరెక్టర్లు అయిపోయి ఉన్నారు, సంవత్సరాల కొద్దీ కష్టపడేవారు కూడా. బట్ డైరెక్టర్ లైఫ్ ఎలా ఉంటుంది? సో ఒక స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా ఉంటుంది? సో ఒక యాక్టర్ని సెలెక్ట్ చేసుకునే విధానం ఎలా ఉంటుంది? అసలు ఆడియన్స్ పల్స్ ఎక్కడ పట్టుకుంటారు? సో ఇవన్నీ తెలుసుకోవడం కోసం అయితే మనం ఒక క్యూట్ డైరెక్టర్ని అయితే తీసుకొచ్చాం. సో రీసెంట్గా ఒక మంచి హిట్ అందుకుంది పురుషార్థం. సో ఇంకొక బ్లాక్ బస్టర్ సినిమాలతో రెడీగా ఉన్నారు. సో కొన్ని విశేషాలు అయితే మాట్లాడతాం. బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మంచిగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీశారు. సో చాలా బాగుంది. సో ఎలా అనిపిస్తుంది? ఆడియన్స్ రెస్పాన్స్ కానీ ఎలా ఉంది? సినిమా చూసిన వాళ్ళందరూ బాగుంది అని చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే చాలా డ్రీమ్ అనుకుని సినిమా డైరెక్టర్ అవ్వాలి అని అనుకుని జర్నీ మొదలుపెట్టి చాలా ఇయర్స్ అయ్యింది. ఈ జర్నీలో అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా, స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్గా ఇలా స్టెప్స్ ఒక్కొక్క స్టెప్ ఫినిష్ చేసుకుని వర్క్ చేసి ఫైనల్గా డైరెక్టర్ అయినప్పుడు నాకు ఒకటే గుర్తొచ్చిందండి. ఇది ఎప్పుడో బిగినింగ్లో చాలా చిన్నగా ఎక్కడో ఒక ఏమంటారండి విత్తనం వేసినట్టు ఎక్కడో ఒక చోట స్టార్ట్ అయింది. చివరికి ఇక్కడికి ఇప్పటికీ ఇక్కడికి వచ్చాము. అని మర్చిపోయాను కదండి. నేను జస్ట్ ఒక మొక్క చిన్న ఏమంటారండి ఒక చిగురించింది అన్న ఒక లేదంటే అన్నట్టు, లేదంటే ఒక ఫ్లవర్ వచ్చిందన్న ఫీల్. దీన్ని నేను అంటే ప్రేక్షకులు బాగుందన్నప్పుడు, లేదంటే ఫ్రెండ్స్, మీడియా మిత్రులు సినిమా చూసి చాలా హాయిగా నవ్వుకున్నాం అన్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ఎందుకంటే నేను ఏదైతే ముందు రిలీజ్కి ముందు చెప్పేవాడిని, సార్ ఇది 2 గంటల పాటు నవ్వుకుంటారండి. అది కనుక ఒకవేళ అలా రాలేదనుకోండి, నేను ఎవరిని ఫేస్ చేయలేను అనమాట. చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం ఇలా చెప్పాం, ఇలా అవ్వలేదు అని. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువ వచ్చిందండి. అంటే ఎక్కువగా మీ జర్నీ నాని గారితో రిలేటెడ్గా ఎక్కువ చేశారు. అవును. సో అంటే నాని గారు కూడా అలాగే అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్, హీరోగా, ఇప్పుడు ప్రొడ్యూసర్గా సో మంచి రేంజ్ లో వెళ్తుంది. సో మీరేం నేర్చుకున్నారు నాని గారు? అండ్ మీ ర్యాప్ ఎలా ఉండేది ఆయనకి మీకు? నేను జెర్సీ ఒకటి చేశానండి. అంటే ఆ తర్వాత చేయలేదు. జర్నీలో ఖచ్చితంగా అండి. అంటే ఆయన్ని నేను అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నాను జెర్సీ ఫిలింకి. ఆయన్ని హీరోగా చూస్తున్నప్పుడు జెర్సీలో, తర్వాత ఇప్పుడు ఆయన నెక్స్ట్ స్టేజ్ దసరా చేశారు, తర్వాత ప్యారడైజ్ చేస్తున్నప్పుడు హీరోగా
చూస్తున్నప్పుడు అనిపిస్తదండి. అంటే ఎవరైనా సరే పట్టుదలతో ముందుకెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తారండి నాని గారు. సో, ఆ! ఏమైనా చెప్తారా సార్? ఏమైనా చెప్పారా? లే అంటే లే లే రాయరా మీరు? లేదండి. లేదు. ఎందుకని డిస్టర్బ్ చేయరా? ప్రోటోకాల్ అంటారు. ఆ! అలా ఏం కాదండి. నాకు ఆ జెర్సీ టైమ్‌లో ఆయన క్రికెట్ నేర్చుకుని క్రికెట్ ఆడిన విధానం చాలా ఇన్‌స్పైరింగ్ అనిపిస్తదండి. హ్మ్. అంటే క్రికెట్ నేర్చుకుని ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఆయన యాక్ట్ చేసిన విధానం అనిపిస్తది. ఎమోషనల్ సీన్స్ చేసినప్పుడు అనిపిస్తది. అవన్నీ దగ్గరే దూరంగా అంటే పక్కనే ఉంటూ చూసినప్పుడు అరే! ఇలా అంటే ఈయన ఎంత కష్టపడి చేస్తున్నారో. అవును. మనం ఒక డైరెక్టర్ అవ్వాలంటే చాలా ఎంత కష్టపడాలి. కష్టపడాలి అనేది ఇది మాత్రం ఆయన నుంచి నేర్చుకోవచ్చండి. సో, జనరల్‌గా అంటే ఒక డైరెక్టర్ అవ్వాలి అనుకునేటప్పుడు మన దగ్గర చాలా స్క్రిప్ట్‌లు ఉంటాయి. సో, అంటే కొంతమంది దగ్గర చూస్తే మా రూమ్‌లో ఇన్ని స్క్రిప్ట్‌లు ఉంటాయి. సో, ఎన్ని సంవత్సరాలు తీసినా ఇంకా ఉంటూనే ఉంటాయి అంటారు. బట్ అన్ని స్క్రిప్ట్‌లు ఉండేటప్పుడు ఈ టైంలో సో, ఇలాంటి స్క్రిప్ట్‌తోనే ఎళ్ళడం కరెక్ట్ అని ఇప్పుడు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఈజ్ ఆల్‌వేస్ బెస్ట్ అంటారు. వన్స్ మనం ఏమైనా కొంచెం డిఫరెంట్ అయినా మళ్ళీ ఛాన్సెస్ రావు. ప్రొడ్యూసర్‌ని పట్టుకోవడం కష్టం అంటారు. సో, ఆ! ఈ స్క్రిప్ట్ కరెక్ట్ అని ఎప్పుడు ఆలోచించారు? ఆ! నేను ఫస్టు బిగినింగ్‌లో లవ్ స్టోరీ ఒకటి రాసుకున్నానండి. తర్వాత ఒక హారర్ ఒకటి రాసా. హ్మ్. తర్వాత ఒక థ్రిల్లర్ ఒకటి రాసాను. ఒక యాక్షన్ స్టోరీ ఒకటి రాసాను. అయితే ఆహ్, నేను ఒక ఫ్రెండ్ దగ్గర వినడమో, లేదంటే ఎక్కడో చదవడం జరిగిందేంటనంటే, మనం ఏది రాసినా రా రఫ్ నుంచి అంటే వేస్ట్ నుంచి రాస్తా ఉంటారు కదండీ! అలా ఫస్ట్ జీరో నుంచి స్టార్ట్ చేశానండి నేను. అంటే స్క్రిప్ట్ రాయడం నేను వర్క్ చేసిన ఫ్రెండ్స్ దగ్గర, వాళ్ళ దగ్గర, అన్నల దగ్గర, హ్మ్. అంటే కృష్ణవంశీ గారి దగ్గర, వివి నాయక్ గారి దగ్గర వర్క్ చేసిన అన్నలు ఉండేవాళ్ళు. వాళ్ళతో రూమ్‌లో ఉండేవాడిననమాట. వాళ్ళు సీన్స్ రాస్తున్నప్పుడు, లేదంటే వాళ్ళ స్క్రిప్ట్స్ చూస్తున్నప్పుడు ఎప్పుడైనా ఏదైనా చదవని నాకిచ్చినప్పుడు అలాంటివి చూసి, వాటి నుంచి ఓకే. ఇలా రాయాలనే ఫార్మాట్‌లో నేను నేర్చుకున్నాను. సినిమాలైతే చిన్నప్పటి నుంచి చూసేవాడినండి. చిన్నప్పటి నుంచి చూసేవాడిని. ఎక్కువగా మా ఫ్యామిలీలో మా అమ్మమ్మ వాళ్ళు, మా మావయ్య వాళ్ళు ఎక్కువ సినిమాలు చూసేవాళ్ళు. ఎక్కువ అంటే మీకు ఎలా చెప్పాలంటే అండి, రోజుకొక సినిమా చూసేవాళ్ళండి వాళ్ళు. ఎవ్రీ డే సెకండ్ సెకండ్ షో. ఓకే. డైలీ థియేటరా? థియేటర్‌లో అండి. అంటే కాకినాడలో ఒకటే స్ట్రీట్‌లో 18-20 థియేటర్లుంటాయి. మా ఇల్లు కరెక్ట్‌గా సినిమా రోడ్‌కి 1 కిలోమీటరు. ఓహ్! మా మావయ్య ఆళ్ళు చిన్నప్పుడు నేను సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడు, ఆళ్ళు ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత, మా అమ్మమ్మ గారికి చెప్పకుండా మా మావయ్య ఎళ్ళిపోయేవాడు ఫ్రెండ్స్‌తో. మా అమ్మమ్మ గారు ఆళ్ళు ఇంట్లో పనంతా పూర్తి చేసుకొని వాళ్ళెళ్ళేవాళ్ళు. వాళ్ళెళ్ళినప్పుడు నేను వాళ్ళతోనే ఉంటే నన్ను తీసుకెళ్ళేవారు. ఎప్పుడైనా నేను నిద్రపోతే మాత్రం వదిలేసి ఎళ్ళిపోయేవారు. లేచేసరికి ఒక్కడే ఉండేవాడిని ఇంట్లో. అలా నా చిన్నతనం అంతా ఎక్కువ సినిమాలైతే చూసేవాడిని. అంటే పాత సినిమాలు రామారావు గారి, నాగేశ్వరరావు గారి, 'రాజకోట రహస్యం' ఇలాంటి సినిమాలు ఉండేవండి. 'పాతాళ భైరవి' ఇవన్నీ రిలీజ్‌లు అవుతా ఉండేవి. ఎప్పుడు కూడా కాకినాడ థియేటర్స్‌లో. అవి చూస్తా ఉండేవాడిని సినిమాలు. ఈ ఈ జర్నీకొచ్చేసరికి నేను చదివింది ఏంటంటే అండి, మొదట రాసింది ఏదైతే ఉందో అది నీకు 100% సాటిస్ఫాక్షన్ రాకపోవచ్చు. కానీ నువ్వొక 4, 5 స్క్రిప్ట్స్ రాసి, వాటిని పక్కకి పెట్టి, మళ్ళీ నువ్వు ఇంకొకటి కొత్తదేదైనా ఒకటి రాస్తే, నీకు ఇవన్నీ రాసిన తర్వాత దీని నుంచి నువ్వు ఇంకొంచెం బెటర్‌మెంట్ అయ్యి, రైటింగ్‌లో బెటర్‌మెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువుందనేది నేను ఆహ్, మా మసూద డైరెక్టర్ సాయి కిరణ్ గారు నోటి వెంట విన్నానండి ఒకసారి. ఆయన చెప్పారు ఒకసారి ఇలా అని. అసలా కూడా మీరు చేసారు. చేశానండి. కో డైరెక్టర్‌గా చేశాను. ఆయనతో కొంచెం క్లోజ్. దానిలో నుండి వచ్చిందని హ్యారోయిన్? ఆహ్, అంటే నేను 'మళ్ళీ రావాకి' చేశానండి. అది లవ్ స్టోరీ. ఆ సినిమా పని చేసినప్పుడు ప్యారలల్‌గా ఏదన్నా ఒక లవ్ స్టోరీ రాయాలి. కొంచెం మళ్ళీ వేరే అలా అని సేమ్ అలా రాకుండా ఉండాలి. ఏదైనా ఒకటి మజదా రాయేసి. ఈస్ డిఫరెంట్. అంతకుముందు ఆ! వచ్చిన మూవీస్ కన్నా కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. అవునండి. అవును. వాళ్ళతో పని చేయడంలోనే ఇవన్నీ ఇక వచ్చినాయని చెప్పొచ్చండి. ఎలా అంటే ఒకటి ఏదైనా తీసుకొని దాన్ని కొంచెం డిఫరెంట్‌గా చెప్పాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉండేవాళ్ళు కదా! వా నాకు కూడా అలాగే ఏదైనా ఒక కథ తీసుకొని, ఈ ఇలాంటి కథల్ని ఇంతకుముందు ఎలా చెప్పారు? హ్మ్. అనేది ఒకసారి చెక్ చేసుకొని,
దీన్ని మనం ఎలా చెప్పొచ్చు? ఏదైనా వెరైటీగా ఏమన్నా చెప్పొచ్చు. ఎందుకంటే కథలనేవి చాలా తక్కువే ఉంటాయండి ఫార్మాట్స్. దాంట్లో మనం స్క్రీన్ ప్లే కొత్తదనం ప్లే అనేది కొత్తగా చూపించడమే. అలా ఒక 4, 5 రాసిన తర్వాత వాటిని పక్కకు పెట్టి ఈ 'జెర్సీ' పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఇంక రిలీజ్‌కి దగ్గరలో ఒక 2, 3 నెలలు ఉందనంగా 2019 అండి. 19 జాన్వరి ఆ టైంలో ఈ కథ ఐడియా వచ్చింది. ఈ కథ ఐడియా వచ్చిందనగానే మా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి నాకు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో కొంచెం సరదాగా తిరిగేవాడిని. ఒకళ్ళకొకళ్ళు నిక్ నేమ్‌లు పెట్టుకొని పిలుచుకునేవాళ్ళు. వాళ్ళవే పేర్లు పెట్టి స్టార్ట్ చేశా ఫస్ట్. అందరికి మ్యారేజ్‌లు అయిపోయినాయండి. కానీ అందరూ మీ లవ్ స్టోరీ అదే మీ రియల్ లవ్ స్టోరీ ఏం కాదు గానండి. నా జర్నీలో అక్కడక్కడ ఏదైనా క్యారెక్టర్స్ గానీ చిన్న చిన్నవి చాలా మిక్స్డ్ అండి. అంటే ఏది ఏ ఒక్కళ్ళదే తీసుకోలేదు నేను. తీసుకుని వాటి నుంచి ఇంకొంచెం ఏమన్నా యాడ్ చేసినవి అలా అనమాట అండి. అలా నేను మ్యాక్సిమం చూసిన సీన్లే. నేను ఎక్కడో చోట చూసి ఇన్‌స్పైర్ అయిన సీన్లే వాటిని మళ్ళీ కొంచెం రాసినప్పుడు రివర్స్‌లో రాసుకుని హస్బెండ్ వైఫ్‌ని కొట్టారనుకోండి. వైఫ్ హస్బెండ్ కొడితే ఎలా ఉంటది? అలా 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 రాసేవాడిని. ఆ విధంగా ఈ లైన్ అయితే వచ్చిందండి ఇది. వచ్చిన తర్వాత మధ్యలో కోవిడ్ రావడం కొంచెం ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ సినిమా చేద్దామని వచ్చినప్పుడు మసూదా సినిమాకి కో డైరెక్టర్‌గా చేయమన్నారు. అది కూడా నేను పక్కకి పెట్టలేను. ఎందుకంటే ఫ్యామిలీ ఫైనాన్షియల్‌గా సర్వైవ్ అవ్వాలి. అలాంటి టైంలో నేనేం చేశానంటే అండి, ఓకే సినిమాకి జాయిన్ అయ్యి నాకు రాహుల్ గారు బాగానే పరిచయం అండి. ఆయన ప్రొడ్యూసర్ గారు. ఆయన కలిసాను కలవగా నువ్వంటే అంటే ఆయన ఎప్పుడు వెల్కమింగ్ అండి. ఫస్ట్ సినిమా నుంచి ఉన్నాను నేను అక్కడ మళ్ళీ రావా నుంచి. అందువల్ల ఆ సినిమాకి చాలా హ్యాపీగా వర్క్ చేయగలిగాను. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఇంకా రాయడం దీన్ని ఫుల్‌ఫిల్‌గా రాయాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రాయాలని కంప్లీట్ స్క్రిప్ట్ చేసుకున్నానండి. చేసుకుని ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంతమందికి చెప్పాను. కొంతమందికి రెగ్యులర్‌గానే ఉంది కదా! కొత్తగా ఏముంది అనే మాట అయితే వచ్చింది. నేను ఒక 10 మందికి చెప్పిన తర్వాత నాకు నేనే ఒకసారి స్క్రిప్ట్ చూసుకున్నా. ఇది రెగ్యులర్‌గానే ఉంది అంటున్నారండి. నిజమే రెగ్యులర్‌గానే ఉంది. భార్యాభర్తలు ముగ్గురు విడాకులకి వెళ్తున్నారు. చాలా సినిమాలు ఉన్నాయి అలాంటివి. అలా ఉన్నప్పుడు నాకు ఒకరోజు ఒక థాట్ వచ్చిందండి. వీళ్ళలో ఒక పవర్ అంటే ఏదైనా వైఫ్‌తో గొడవ అయినప్పుడు అంటే నాకు కూడా చిన్న చిన్నవి అవుతూ ఉంటాయండి. అయినప్పుడు మనకి కోపం వచ్చి ఒక రోజంతా ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేసేయాలి. ఇన్ని సంవత్సరాలుగా చేయలేనిది ఈ ఒక్కరోజే చాలా ఎక్కువ చేసేయాలి అనే ఫీలింగ్ వస్తదండి. కోపం వచ్చినప్పుడు. పేరెంట్స్ తిట్టినా కూడా. లేదా నేను మ్యారేజ్‌లకి అది వెళ్ళినప్పుడు మా చుట్టాలు ఎవరైనా ఏంట్రా ఇంకేం చేస్తున్నావు? ఇంకా అదేదో నువ్వు బీఎఫ్ఏ చేసావు కదా! జాబ్ చేసుకోవచ్చు కదా! అని ఇలాంటి సందర్భాలు వచ్చాయన్నమాట. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎందుకు? లేదంటే ఎప్పటికి అవునండి. ఇండస్ట్రీ ఎందుకు? ఇంకా వేరే ఏదైనా చేసుకోవచ్చు కదా! లేదంటే వాళ్ళు ఇలాగ వీళ్ళలా లేదా ఎవరైనా చుట్టాలు, ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా మంచి కారు కొనుక్కున్నారు, ఇల్లు కట్టారు. ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్కువ జరిగేయండి. అందువల్ల నేను కొన్ని నాటికి ఫంక్షన్స్ స్కిప్ చేసేవాడిని. మా వైఫ్ తను ఒక్కటే వెళ్ళేది. తను కూడా వెళ్ళి ఇబ్బంది పడేది. అయితే నాకేమనిపించిందంటే అండి, అలా వచ్చినప్పుడు ఒకరోజు ఏదైనా ఇలా జరిగిందన్నప్పుడు ఆ రోజు కోపం వచ్చేస్తుందన్నమాట. ఆ కోపం వచ్చి ఈ రోజే సినిమా తీసేయాలన్నంత కసిగా వెళ్ళి ఆ రోజు పొద్దునుంచి సాయంత్రం దాకా రాసి మళ్ళీ నిద్రపో అలా నార్మల్. అది నాకు అనిపించిందండి. అది అనిపించినప్పుడు ఈ సూపర్ మ్యాన్ క్యారెక్టర్స్ వచ్చినాయి. క్యారెక్టర్స్ అయితే వచ్చినాయి కానండి, వాటిని ఎలా ఉంటారనేది నాకు రాలా. అదే రోజున మాత్రం నేను ఏం చేశానంటే అండి, అప్పటికే స్క్రిప్ట్ అంతా రాశాను. మళ్ళీ ఈ క్యారెక్టర్స్ వచ్చినాయి, కొంచెం కొత్తగా ఉన్నాయి అని అనిపించి ఈ కొత్తగా ఉన్నది దీనికి కనెక్ట్ అవుతుందా లేదా అనే ఒక సందేహం ఉంటుంది కదండి. అంటే అది ఏంటంటే అండి, మన ఇండస్ట్రీ పీపుల్ కాకుండా ఎవరైనా ఫ్రెండ్స్‌కి అలాంటి వాళ్ళకి నేను ఎలా అనుకుంటున్నానని చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం విజువలైజ్ చేసుకుని ఇది బాగుంది అని అంటే వర్కౌట్ అవుతుందండి. వాళ్ళు ఓకే అవునా అని లైట్‌గా తీసుకున్నారంటే వర్కౌట్ అవ్వదండి.
ఒకటి. తర్వాత ఇంకోటేంటండి మనం సీన్ పేపర్ మీద ఉండగా ఎంత చెప్పినా ఒక 50% వరకే కన్వే చేయగలుగుతామండి. అంటే అది విజువల్ ఎలా ఉంటది? యాక్టింగ్ ఎలా చేస్తారో? నవ్విస్తారా? లేదా భయపెడతారా? ఏడిపిస్తారా? ఇవి మనకు తెలీవు. అందువల్ల స్క్రిప్ట్ మీద 50% ఉంటదండి. మనం ఏం విజువలైజ్ చేసాము అనేది కథ చెప్పిన ఎవరికైనా సరే మనం ఒకలా విజువలైజ్ చేసుకుంటాం. మీకు చెప్పినప్పుడు మీరు ఒకలా విజువలైజ్ చేసుకుంటారు. అలాంటి ఇబ్బంది ఉంటదండి. అయితే మినిమమ్‌గా అయితే మాత్రం తెలుస్తదండి. ఇది బావుందా? బాలేదా? అది నేను యాడ్ చేశానండి. నాకు తెలిసి 2023లో ఆహ్, ఈ ఈ కష్టపడ్డారు సార్. ఆ! ఈ ఈ ఇయర్‌లో వచ్చిందండి నాకు ఐడియా. అక్కడి నుండి నేను ఓకే. దీని మీద వర్కౌట్ చేసుకుంటూ ఎళ్దామని అనుకున్నాను. డైలీ నేను స్క్రిప్ట్ చదివో లేదంటే ఎవరొకరికి ఫ్రెండ్స్‌కి నేరేషన్ ఇచ్చో పడుకుంటాను కదండీ! మార్నింగ్ లేచినప్పుడు నాకు ఏదో ఒకటి ఒక ఐడియా వస్తది. ఏదో ఒకటి. అది ఏదో ఒకటి. నా దగ్గరున్న కథల్లోంచి మొత్తం కథల్లోంచి ఏదో ఒక చిన్న ఐడియా వస్తది. అలా నాకు ఆహ్, 'సప్తగిరి' అన్న పీస్ మ్యాన్ క్యారెక్టర్ వచ్చింది. ఐడియా రాంగానే నేను ఒకసారి జస్ట్ ఏఐలో నాకు కొడితే చిన్న చిన్న ఇమేజ్‌లు అవి ఇవి వచ్చినాయి. చూసిన తర్వాత ఓకే. అన్న క్యారెక్టర్‌కి ఇలా పీస్ అంటే తన వైఫ్‌తో గొడవ పడడం ఇష్టం లేనోడు. ఆవిడేమో ఇబ్బంది పెడుతుంటది. ప్రశాంతంగా బతకాలనుకున్నాడు కదా! తనకి పవర్ సింబల్ పెట్టి అదనుకున్నా. ఇంకా అక్కడి నుంచి 1 బై 1 ఈ క్యారెక్టర్స్ వచ్చినాయండి. ఫైనల్‌గా ఈ క్యారెక్టర్స్ వచ్చిన తర్వాత ముందు నేను ఒక 40 నేరేషన్‌లు ఇచ్చుంటానండి. 40 ఆ! ఓకే. ఒక 40 నేరేషన్ అంటే వాళ్ళు సినిమా తీస్తారో, తీయరో కూడా నాకు తెలీదు. కానీ ఎళ్లి చెప్పేవాడిని. కొంతమంది మేనేజర్స్ లేదంటే హెల్ప్ చేస్తారు. అంటే ఇలా ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు. చెప్తావా? అనంటే చెప్తాను. వాళ్ళు అడిగితే చెప్పేవాళ్ళండి. కానీ వాళ్ళకి కూడా నేను కొత్తోడిని కదండీ! అసలు నేను సినిమా చేయగలనా లేదా? స్క్రిప్ట్ చెప్పగలనా లేదా? అనే డౌట్ ఉంటది. అందుకోసం వాళ్ళకి అట్‌లీస్ట్ ఒక 10 నిమిషాలు చెప్పాలి. ఒక 10 నిమిషాలో లేదంటే ఒక 20 నిమిషాలు ఈ క్యారెక్టర్స్ ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయని చెప్పామనుకోండి. అరే భలే ఉంది! చెప్పు అయితే ప్రొడ్యూసర్ ఉన్నారని అలా చెప్పేవాళ్ళనమాట. నాకు స్క్రిప్ట్ అనుకున్న దగ్గర నుండి సినిమా అయ్యేంత వరకు అందరూ ఏదో ఒక టైంలో సపోర్ట్ చేయడం, హెల్ప్ చేసిన వాళ్ళే ఉన్నారండి. సో, ఎక్కడైనా ఏదో రిజెక్ట్ చేసారు. ఏ పాయింట్ పెట్టి రిజెక్ట్ చేసారు? ఈ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఆహ్, ఆహ్, వైఫ్ అండ్ హస్బాండ్ దీన్నే మీరు ఏమైనా ఇంటికొచ్చి ఆలోచిస్తారా? ఇది మార్చుదామా? లేకపోతే కదా! నేను అలా ఆలోచించేవాడిని కాదు గానండి. వాళ్ళకి నేరేషన్ ఇచ్చినప్పుడు నాకే ఒక్కొక్క సీన్ వచ్చిందండి ఏదన్నా ఒకటి. అలా వచ్చిన వెంటనే యాడ్ చేసేసేవాడిని. వచ్చిన వెంటనే అండి. వాళ్ళకి నేరేషన్ ఇచ్చిన ప్రతిసారి ఎవరికి నేరేషన్ ఇచ్చినా మొత్తం కథ ఉంటది కదండీ! ఆ కథను చెప్పినప్పుడు కొంచెం తగ్గించి చెప్పాలి. అది చెప్పినప్పుడు మధ్యలో ఏదో జాయిన్ చేయడానికి ఏదో ఒక సీన్ ఏస్తాం. అలా వేసిన సీన్‌లన్నీ కూడా సినిమాలో రియల్‌గా క్యారెక్టర్స్‌ని మరి లేదంటే కంటెంట్‌ని జాయిన్ చేయడానికి బ్రిడ్జింగ్ చేయడానికి ఉపయోగపడతాయి. అలా నేను యాడ్ చేసుకునేవాడిని. ప్రతిసారి ఏదో ఒక డెవలప్‌మెంట్ వచ్చేదండి. యాడ్ చేసుకునేవాడిని. అయితే ఈ 'సూపర్ మ్యాన్' రాకముందు చేసిన ఒక 40 నేరేషన్‌లు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి నచ్చలేదు. రిజెక్ట్ చేసినవే. తర్వాత చెప్తానని చెప్పినవే. అయితే ఈ క్యారెక్టర్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే వెళ్ళి చెప్పానండి ఒకళ్ళకి. వెంటనే నచ్చింది ఆళ్ళకి. ఆ తర్వాత ఇంకొకళ్ళకి చెప్పాను. నచ్చింది. అలా ఇంకా నచ్చుతూనే ఉంది. కానీ చేయట్లేదు. బావుంది. కానీ నువ్వెలా చేస్తావో చూడాలి అని చెప్పేవాళ్ళు. కొంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళకి, కొంతమంది ప్రొడ్యూసర్స్‌కి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌కి అలా చెప్పుకుంటూ ఎళ్ళా. ఒక 10 మందికి వరకు చెప్పానండి. ఆ చెప్పిన ప్రాసెస్‌లో ఒకళ్ళిద్దరు చేద్దామని స్టార్ట్ అయ్యారు. ఒక 2 మంత్స్ ట్రావెల్ చేశాను ఒకరితో. ఒకరితో ఒక 3 మంత్స్ ట్రావెల్ చేశాను. వాళ్ళు కూడా స్క్రిప్ట్ మీద ఎప్పుడూ మంచి స్క్రిప్ట్ రాసుకున్నాం. కామెడీ రాసుకున్నాం అని చెప్పేవాళ్ళండి. ఫైనల్‌గా ఇంకా అవ్వట్లేదు. చేస్తామంటున్నారు. ఒక 3 మంత్స్ ట్రావెల్ చేశా. 4 మంత్స్ ట్రావెల్ చేశా. అవ్వట్లేదు అన్న టైంలో నేనేదో పనుండి కాకినాడకి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఉండంగా సతీష్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా ఒక కొత్త అబ్బాయి ఉన్నాడు. ప్రొడ్యూసర్ గారు ఉన్నారు. నీ కథ వర్కౌట్ అవుతదా? లేదా నీ దగ్గర వేరే ఇంకా ఏమైనా కథలున్నాయా? అని అన్నప్పుడు నేను ఒక 6, 7 కథలు రాసుకున్నానని చెప్పినా, సినిమా తీసే ముందు దాన్ని మళ్ళీ 100% చేయడానికి ఒక 2, 3 నెలలు వర్క్ చేయాల్సి ఉంటది.
రాసి పెట్టుకుంటాం. కానీ అది ఈ యాక్టర్ అయినప్పుడు ఇలా ఉంటది. ఈ యాక్టర్ అయినప్పుడు ఇలా ఉంటది. పెద్ద యాక్టర్ అయినప్పుడు ఒకలా ఉంటది. మారుతదండి. కొంతమందితో కొన్ని చెప్పలేము. అలా ఒక కొత్త అబ్బాయితో చెప్పాలన్నప్పుడు నాకు ఇదే పర్ఫెక్ట్ అనిపించిందండి. ఈ స్టోరీ పర్ఫెక్ట్ అనిపించింది. ప్లస్ తను కొంచెం అఫీషియల్‌గా నీట్‌గా ఇన్‌షర్ట్ చేసుకొని ఒక సైకాలజిస్ట్, ఫ్యామిలీ థెరపిస్ట్ ఎలా ఉంటాడో అలా ఉండాలి. దానికి సూట్ అవుతాడు అనిపించింది. రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా నేనైతే ఎక్కువ వీళ్ళే చేయాలని అనుకోలేదు గానండి. వెన్నెల కిషోర్ అన్నది మాత్రం కిషోర్ అని పేరుతోనే రాసుకున్నా. దాని తర్వాత లక్కగా సినిమా ఓకే అవ్వకముందు రాజ్‌కుమార్ కసిరెడ్డికి చెప్పాను. ఆయనకి మీరు ఎవరితో చేస్తానన్నా సరే నేను ఈ క్యారెక్టర్ అయితే చేస్తానండి అని అన్నారు. అది కూడా నేను ఆయన 'ఆయ్' అని ఏదో ఒక సినిమా చేశారు కదండీ! ఆ సినిమా విపరీతంగా నవ్వుకున్నాను నేను. అందులో ఎక్కడో ఒక డైలాగ్ ఇలాంటిది ఒక చిన్న బిట్ ఉందనమాట. జంప్ బిట్. అది నాకు అది విన్న తర్వాత ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంక ఈయనతో ఈ డైలాగ్స్ ఇలా లెంత్ వెళ్ళిపోవచ్చని అనిపించింది. తర్వాత ప్రొడ్యూసర్ గారు ఓకే అయిన తర్వాత ఈ క్యారెక్టర్‌కి ఎవరో, తిమోతి క్యారెక్టర్‌కి ఎవరో అన్నప్పుడు మా డీఓపీ గారు సప్తగిరి అన్న పేరు చెప్పారు. చెప్పినప్పుడు వర్కౌట్ అవుతుంది అనిపించిందండి. అంటే అన్నొస్తే బావుంటది. కానీ అన్నని ఈ క్యారెక్టర్‌లో ఎలా చూపించాలి అని మళ్ళీ నేను ఒక రోజంతా మామూలుగా మా కో డైరెక్టర్ గారితోటి లేదంటే మా ప్రొడ్యూసర్ గారితోటి వీళ్ళతో అలా ఆలోచించాను. ఆలోచించిన తర్వాత మా డిపార్ట్మెంట్‌లో వచ్చిందేంటంటే ఇప్పటి వరకు అన్న కొంచెం స్పీడ్‌గా, ఎనర్జీగా చేస్తారు కదా! ఇలా స్లోగా చేసినప్పుడు ఇంకో కొత్త సప్తగిరిని మీరైతే అందరిని కూడా కొంచెం డిఫరెంట్‌గా చూపిద్దాం. అంటే ఇంతకు ముందు చేసేవాళ్ళు నాకొద్దు. కసిరెడ్డి గారు కూడా ఆయన పంచులు ఆ టైమింగ్ అది వేరు. ఇక్కడ ఎలా మార్చారంటే ఒక పదం వదిలేసి అవునండి. చేశారు. కొత్తగా ఉంది ఇదంతా కూడా. కొత్త ఎక్స్‌పెరిమెంట్‌లే చేశారు. మా ఫ్రెండ్స్‌లో ఒకళ్ళు ఉన్నారండి ఒకళ్ళిద్దరు. వాళ్ళేంటంటే మాట్లాడినప్పుడు జోకులేసి రెగ్యులర్‌గా మామూలుగా అయితే మామూలుగా మాట్లాడతారు. ఎవరి మీదైనా జోక్ ఎయాలనుకున్నప్పుడు ఆ విధంగా మాట్లాడతారనమాట. అలా మాట్లాడేది నాకు బాగా గుర్తుంది. నా క్లోజ్ ఫ్రెండ్స్‌లోనే ఒక అబ్బాయి అనమాట. వాడు అలా మాట్లాడతాడు. అలా మాట్లాడితే నేను దాన్ని రైటింగ్‌లో పర్టిక్యులర్‌గా కసిరెడ్డి సీన్స్ రాజ్‌కుమార్ గారి సీన్స్ రాసినప్పుడు ఫస్ట్ ఫుల్ లెంత్ డైలాగ్ రాసుకొని ఇందులో ఏవి బ్రేక్ చేస్తే బావుంటది అలా పెట్టి రాసుకున్నాను. జనరల్‌గా ఒక ప్రొడ్యూసర్‌ని మనం ఒప్పించడమే చాలా కష్టం. సో, ఒప్పించిన తర్వాత వాళ్ళు స్క్రిప్ట్‌లో కొన్ని చేంజెస్ చెప్తారు. సో, ఇది మనకు వర్కౌట్ అవ్వదు, మార్చు అనేటప్పుడు ఒక డైరెక్టర్ అనే వ్యక్తి ప్రొడ్యూసర్‌కి కట్టుబడి ఉంటారా? లేకపోతే తన రైటింగ్‌కి, తన స్క్రిప్ట్ మీద ఉంటారా? అంటే యాస్ ఎ డైరెక్టర్‌గా అయితే మనం ఏమైతే రాసుకున్నామో దాన్ని బిలీవ్ చేయాలండి. మ్యాక్స్ ప్రొడ్యూసర్‌ని గానీ లేదా హీరోలని గానీ ఒప్పించడానికి ప్రయత్నం అయితే చేయాలి. ఇది బావుంటదండి అని. అలా నమ్మినప్పుడు కొంచెం ఎక్కువ కొత్త డైరెక్టర్‌కైనా, వేరే డైరెక్టర్స్‌కైనా హెల్ప్ ఉంటది. లేదు నాకు ఇలా వద్దు అని అంటే మాత్రం కొంచెం ఇబ్బందవుతదండి. ఇబ్బందవుతది. కాకపోతే ఇప్పుడున్న రోజుల్లో ప్రొడ్యూసర్ కూడా ఒక ఆడియన్ కదండీ. వన్ ఆఫ్ ది ఆడియన్ కదా! వాళ్ళేం చెప్తారంటే, లేదు సార్ మీరు రాసుకున్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తది. ఇది ఇలా చేస్తే బావుంటది అనైతే చెప్తారండి. నాకైతే అలాంటివి ఎదురుపడలేదు. ఒకే ఒక్కటి చిన్న కోరిక అంటే సాంగ్ మ్యారేజ్ సాంగ్ ఉంది కదండీ! సాంగ్ ఉంది. ఆల్రెడీ సాంగ్ నేను రాసుకున్నాను. కాకపోతే ప్రొడ్యూసర్ గారు అన్నారు దీన్ని అంటే ఆయన విన్నప్పుడు దాన్ని ఐటెమ్ సాంగ్ అన్నట్టుగానే విన్నారు ఆయన. నేను కొంచెం పొయిటిక్ స్టైల్‌లో నేను అనుకున్నా. అయితే ఆయన అడిగినప్పుడు లేదు సార్ మీరు మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్‌కి సినిమా చూపిస్తున్నారు. యూత్ కూడా ఉంటారుగా. హీరోని లేదంటే మిగిలిన వాళ్ళందరినీ ఎనర్జీగా డాన్స్ చేసే వాళ్ళని కూడా చూడాలనుకుంటారు కదా! అని అన్నప్పుడు సరే సార్ అని నేను థింక్ చేసి దాన్ని ఎలా అందులో చేయాలి అన్నప్పుడు అప్పుడు దేవి అనే క్యారెక్టర్‌ని ఇంకొంచెం డెవలప్ చేశాననమాట. సాంగ్ వల్ల అంటే అమ్మాయి క్యారెక్టర్ ఇంతకుముందు కూడా దేవి అనే అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది. ఆ అమ్మాయి పెళ్ళికొస్తది. ఊరికే సరదాగా ఫ్రెండ్స్‌తో డాన్స్ చేసి ఎళ్తది. అలా కాకుండా ఈ అమ్మాయికి ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టి అంటే సినిమాలో చూపించమండి డైలాగ్స్ తోటే. అమ్మాయికి అమ్మ నాన్న ఉంటారు. నాన్న చనిపోయాడు. ఫ్యామిలీ కుటుంబ భారం అంతా పడి
డాన్స్‌లేస్తుంది అన్నట్టు ఊర్లో ఆ పాట రాయించినప్పుడు కూడా మనకి యానాం అనే ఏరియాకి చూడండి ఎక్కడో ఆహ్, సముద్రంలో పుట్టి ఇలస అనే చేప యానాం దగ్గరికొచ్చిన తర్వాత పులసవుతది. హ్మ్. అలా ఈ అమ్మాయి ఎక్కడో స్కూల్‌లో, కాలేజీలో వీళ్ళతో పాటు చదువుకున్న అమ్మాయి వీళ్ళ తర్వాత వెళ్ళిపోయి మ్యారేజ్‌లయి చేసుకొని వీళ్ళ లైఫ్‌లో సెటిల్ అయిన తర్వాత తిరిగి రివర్స్‌లో మళ్ళీ కిషోర్‌కి మ్యారేజ్‌కెళ్ళినప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ టర్న్ అయ్యి అంటే ఇలస పులసయినట్టుగా ఆ అమ్మాయి ఫ్రెండ్‌లా ఉన్న అమ్మాయి ఒక ఐటెమ్ డాన్స్‌లు గ్రూప్ డాన్స్‌లు చేసే అమ్మాయిలా మారి ఆ అమ్మాయి ఇలా అవుతుందని చెప్పేసి నేను అనుకున్నాననమాట అండి. అనుకుని ఇదే మ్యాటర్‌ని అనంత్ శ్రీరామ్ గారికి చెప్పాను. సార్ ఈ పాటలో ఒక ఇలస పులస ఎలాగవుతదో హ్మ్. ఆ విధంగా ఒక దేవి అనే అమ్మాయి దేవనాయకి అవుతది. హ్మ్. అలా నాకు కావాలి సార్ అనంటే, సరే సార్ నేను ట్రై చేస్తాను. ఆయన లిరిక్‌లో పేరంటే చెప్పడమే లేట్. మీకు అవును. కావాల్సినట్టు ఇచ్చేస్తారు కదా! అవునండి. అవును. అవునండి. చాలా స్పీడ్‌గా రాస్తారండి. అలాగే ఏదైనా నిజంగా అందులో ఒక దీన్ని సాంగ్ ఫ్రీగా ఇచ్చారంట కదా! అవునండి. ఆయన పర్సనల్‌గా ఎప్పుడో రాసుకొని పెట్టుకున్నదంట. అవును. ఇది సినిమాలో వాడండి అని. అదే ఆ! అదే సాంగ్ కొంచెం గట్టిగా అవును. వైరల్ అయింది. కీరవాణి గారు కీరవాణి పాడారు. గారు పాడారు. పాడారండి. అది ఆహ్, ఫస్ట్ ఫస్ట్ సాంగు నేను అనంత్ శ్రీరామ్ గారికి పాటలనుకున్నప్పుడు నాకు మా మసూద డైరెక్టర్ సాయి కిరణ్ గారు ఇలా అనుకుంటున్నానండి అంటే, "అవునా? పాటలన్నీ ఆడియన్స్‌కి అర్థమవుతాయి" హ్మ్. అన్నారండి. అంటే ఫస్ట్ తెలుగు. సింగిల్ కార్డ్ అనుకున్నారా? ఆ! అదండి. అంటే సింగిల్ కార్డ్ అనుకోవడం అనేది కొంచెం బడ్జెట్ సైడ్ నుంచి వర్కౌట్ అవుద్దా లేదా అనేది కొంచెం భయముంది. ప్రొడ్యూసర్ గారికైతే చెప్పానండి. సార్ ఇలాగ అనంత్ శ్రీరామ్ గారు అని అనుకుంటున్నాం. అంటే బ్రహ్మాండం అండి మీరు మాట్లాడండి అని చెప్పారు. హ్మ్. వెళ్ళి ఆయన్ని ఒప్పించి ప్రొడ్యూసర్ గారిని ఒప్పించి ఇద్దరిని కల్పించిన తర్వాత కన్ఫర్మ్. ఆయన అనంత్ శ్రీరామ్ గారు ఏమన్నారంటే అండి, మీరు చిన్న సినిమా అంటున్నారు కాబట్టి మీరు ఒక 2, 3 రాస్తాను నేను. హ్మ్. మీరు బయట వాళ్ళకి కూడా ఇవ్వండి. హ్మ్. అంటే ఒక చూడండి ఒక లిరిసిస్ట్ ఆయన దగ్గర మీరు సింగిల్‌గా రాయండి అంటే, లేదు లేదు పర్వాలేదు బయట వాళ్ళకి కూడా ఇవ్వండి మీరు అని అన్నారండి. అన్నప్పుడు లేదు సార్ నేను మీతోనే అనుకుంటున్నాను అన్నప్పుడు ఫైనల్‌గా నేను ఇంక ఫిక్స్ అయ్యాను అని అన్నప్పుడు అప్పుడు ఒకటి చెప్పారండి. అందరూ నన్ను ప్రేమ పాటలే రాస్తాను అనుకుంటారు. నేను అన్నీ రాస్తానండి. రాద్దాం అన్నట్టు అంటే ఆయన కూడా కొంచెం గట్టిగా తీసుకున్నారు. తీసుకొని ఐటెమ్ సాంగ్ రాయడానికి గాని, దీంట్లో ఒక ఎక్స్‌పెరిమెంట్ ఏంటంటే అండి, ఆ ఐటెమ్ సాంగు మ్యూజిక్ చేసిన తర్వాత సాంగ్ రాయలేదండి. హ్మ్. సాంగ్ రాసిన తర్వాత మ్యూజిక్ చేశాం. అంటే ఇంతకుముందు పాత కాలంలో ఎలా ఉండేదండి, లిరిక్స్ రాసి రాసేసి తర్వాత ట్యూన్ కట్టి అవును. దానికి మ్యూజిక్ చేసి అలా అన్నమాట. ఇప్పుడు అలాగే చేశారు. అలా చేసాం. చేతిలో అన్ని ఆయుధాలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. సో, జనరల్‌గా సార్ అంటే ఒక డైరెక్టర్ ఇండస్ట్రీలోకి వస్తున్నారంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అవునండి. సో, చాలా దగ్గరికి తిరిగితేనే లాస్ట్‌కి వస్తుంది. వచ్చిన తర్వాత కూడా సక్సెస్ అంత ఈజీగా రాదు. మనం జనాలకి కంటెంట్ అంత బాగా అందిస్తాం. సో, మీ పర్సనల్ లైఫ్‌లో బిగ్గెస్ట్ స్ట్రగుల్ సిట్యుయేషన్స్ అంటే ఏంటి? స్ట్రగ్లింగ్ ఫేజ్ అంటే గనక హ్మ్. 2 ఫేజ్‌లో నేను స్ట్రగుల్ అయ్యానండి. హ్మ్. అదేంటనంటే నేను కాకినాడ నుంచి ఇక్కడికొచ్చి సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒకటి రైటరా, డైరెక్టర్‌గా చేయాలని అనిపించిన తర్వాత బీఎఫ్ఏ జాయిన్ అయ్యి హ్మ్. చిన్న చిన్నగా టైటిల్స్ రాస్తూ అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అవ్వాలనుకున్నానండి. హ్మ్. ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు కొంచెం నేను స్ట్రగుల్ అయ్యాను. అంటే ఆహ్, మేబీ నేను కరెక్ట్ ప్లేస్‌కి వెళ్ళలేదా? లేదంటే నాకు ఛానల్స్ ఎక్కడ ఎవరు సినిమాలు చేస్తున్నారో, ఎక్కడికి వెళ్లి ఎలా ట్రై చేయాలనేది తెలీదా? అది తెలియకపోవడం వల్ల కొంచెం అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవ్వడానికి అంటే నా లైఫ్‌లో డైరెక్టర్‌గా కంటే కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవ్వడం కోసం నేను ఎక్కువ స్ట్రగుల్ అయ్యానండి. అంటే ఎలాగైనా సరే ఒక సినిమాకి పని చేయాలి అని పెట్టుకొని ఒక 2, 3 సంవత్సరాలు తిరిగానండి. ఆహ్, ఫై కాంటాక్ట్‌లో ఫైన్ ఆర్ట్స్ అంటే వర్క్స్ ఉన్నాయి. ఓ పక్కన ఆర్ట్ వర్క్స్ ఉండేవి, టైటిల్స్ వర్క్స్ ఉన్నాయి. కానీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మాత్రం చేయాలి. అప్రెంటిస్‌గా కూడా నన్ను ఆహ్, అంటే నాకు ఛాన్స్ దొరికేది కాదనమాట. అది ఆ టైంలో కొంచెం ఎక్కువ బిజీ అయ్యి ఇంక మనం కష్టమేమో లేదంటే వేరే ఏదన్నా వర్క్ చేసుకుందామా అన్నట్టు అనిపిచ్చేది. హ్మ్. కానీ మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసిన తర్వాత నాకు ఎప్పుడో ఒకటుందండి. హ్మ్. మా ఫ్యామిలీలో ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేరు. లేదు.
డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎనీ ఏదైనా. ఏ దేంట్లోనే లేరు. ఆహ్, ఏదైనా కొత్తగా మనం చెయ్యాలి అని ఒకటి అనిపించింది నాకు. అలా అనిపించినప్పుడు సరే మనం వెనక్కి తిరగకూడదు ముందుకెళ్ళాలనిపించింది ఒకటి. రెండోది మళ్ళీ రావా, 'జెర్సీ', 'మసూద' ఈ 3 సినిమాలు చేసిన తర్వాత డైరెక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు 'మళ్ళీ రావా', 'జెర్సీ' అండ్ 'మసూద' ఈ 3 సినిమాలకి పనిచేశానండి. లక్ ఏంటంటేనండి నేను చేసిన 3 సినిమాలు హిట్ అయినాయి. అవును. నాకు ఎప్పుడు కూడా ఒక ఇన్స్పిరేషన్‌గా ఉండేదనమాట. అంటే చేసిన పని ప్రతిదీ సక్సెస్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. అంటే ఒక సినిమాకి పని చేస్తే ఆ సినిమాకి డైరెక్టర్‌గా ఒక డైరెక్టర్ సక్సెస్ అయితే, ప్రొడ్యూసర్‌గా ఒక ప్రొడ్యూసర్ సక్సెస్ అయితే, అసిస్టెంట్‌గా ఉన్న వాళ్ళు కూడా అసిస్టెంట్‌గా సక్సెస్. హ్మ్. అలా నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా సక్సెస్ అయ్యాను. అసోసియేట్ డైరెక్టర్‌గా సక్సెస్ అయ్యాను. కో డైరెక్టర్‌గా సక్సెస్ చాలా అయ్యాను. హ్యాపీ ఫీల్ అవుతారు కదా! ఆ అసల టైంలో. నేను అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వాళ్ళు ఆడియన్స్‌కి తెలియకపోయినా ఆ! ఆ సినిమా హిట్ అయిందంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ నేను అవుతారు. మా ఫ్రెండ్స్‌కి చాలా మందికి చెప్పేవాడినండి. హ్మ్. నేను హ్యాట్రిక్ కొట్టాను. నాకు డిపార్ట్మెంట్‌లో అన్నీ హిట్ అయినాయి అన్నప్పుడు కొంచెం ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ బిలీవ్ చేయడం అనేది స్టార్ట్ అయిందండి. ఇకపోతే డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు మాత్రం మా ఫ్రెండ్స్ లేదంటే ఫిల్మ్ పీపుల్‌ని ఎవరినైనా కలిసినప్పుడు కొత్తగా ఏదైనా ట్రై చేయి, హ్మ్. లేదంటే వెరైటీ అప్పుడు ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిందనుకోండి, ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే అండి, ఆ సినిమా చెప్తారు. ఆ! "అరే! ఈ సినిమా బావుంది. వచ్చింది కదా! ఇలా చేయండి. అలాంటిది ఏదైనా నువ్వు ట్రై చేయొచ్చు కదా!" అంటే, "అరే! ఆల్రెడీ అది ట్రై చేశారురా." ఆల్రెడీ అది ట్రై చేశారు వేరే వాళ్ళు. అందువల్ల సక్సెస్ అయింది. మళ్ళీ మనం అలా కాదు వేరే ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు నాకు బాగా పాత సినిమాల నుంచి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు అంటే లైక్ డైరెక్టర్లు జంజాల గారివి, ఈవి సత్యనారాయణ గారి సినిమాలు ఇవన్నీ బాగా గుర్తుంటాయండి. కొన్ని తమిళ్ నుంచి కూడా 'బ్రహ్మచారి', 'పంచతంత్రం' ఓకే. ఇలాంటి సినిమాలు చూసాను. వాటి నుంచి నాకు ఏదైనా కొంచెం ఫన్‌గా ఎళ్ళాలి అని కొంచెం ఎక్కువ హ్మ్. ఉందండి. అందుకని ఈ మధ్యన ఎక్కువ యాక్సెప్ట్ చేసేది కూడా అదే అవునండి. అవును. ఆడియన్స్. అవును. అక్కడ నేను ఓకే. ఇది చేద్దామని ఫిక్స్ అయ్యి హ్మ్. ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఆహ్, ఏదైతే ఈ 'సూపర్ మ్యాన్' ఈ గెటప్స్ రాకముందు వరకు స్ట్రగుల్ అయ్యానండి. స్ట్రగుల్ అవ్వడం అంటే ఇంక మనకి అవకాశం ఎవరు ఇవ్వరా? ఎవరు ఓకే. ఆ స్టేజ్‌కెళ్ళిపోయారు. అంటే ఇవ్వరా? ఎందువల్ల ఇవ్వట్లేదు? నేను ఏదన్నా పర్టిక్యులర్‌గా కథ ఏమన్నా ఇంగ్లీష్‌లో నేరేట్ చేయాలా? హ్మ్. ఇలా కూడా అనిపించేదండి కొన్ని కొన్ని సార్లు. తర్వాత ఒకసారి ఎప్పుడో ఒక లేడీ ప్రొడ్యూసర్‌కి చెప్పానండి కథ. ఏంటి కథ అని అడిగారు లైన్. అడిగినప్పుడు ఇది మేల్ ఓరియెంటెడ్ స్టోరీ అండి అన్నాను. ఇది నాకు చెప్తున్నావా వచ్చి అన్నారు ఆవిడ. హ్మ్. అలా రిజెక్షన్స్ అవుతా ఉన్నాయి. కొంతమంది యాక్టర్లు చెప్తున్నాను. ఓకే అంటున్నారు. హ్మ్. ఓకే అని మళ్ళీ ఎక్కడో ఒక చిన్న సందిగ్ధం. ప్రొడ్యూసర్ ఉన్నారా? కొన్ని ఛానల్స్‌కి వాటికి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌కి కూడా అంటే ముందే ఓకే చేసుకొని అలా కూడా ప్రయత్నం చేశానండి. హ్మ్. చేశాను గానీ కొంతమంది ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్ అంతా బానే ఉంది. కానీ హెవీ ఉంది. అని గాని లేదంటే ఎక్కడైనా నేను ఈ 'వెన్నెల కిషోర్' సీన్‌లు చెప్పినప్పుడు కొంచెం అంటే విజువల్‌గా చూడకుండా నేను థియరిటికల్‌గా ఇలా ఉంటదని చెప్పినప్పుడు దాన్ని కొంచెం వల్గర్‌గా థింక్ చేసి ఓకే. అమ్మో! ఇదేదో కొంచెం తేడా ఆ! ఉంది. ఆ! అలా అలా కూడా కొన్ని రిజెక్షన్స్ అయినియి. అంటే అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసినప్పుడు సక్సెస్‌లు అందుకున్నారు. ఒక 3 హ్యాట్రిక్ ఉంది. సో, పెద్ద ఫిల్మ్స్‌లో మనం చేసాం. దెన్ ఆఫ్టర్ మనం డైరెక్టర్‌గా వెళ్తున్నప్పుడు ఇది మనకి ఎక్కడైనా యూజ్ అవుద్దా? 100% అవుతదండి. హ్మ్. అదెలా అంటే మరెందుకు మీకు అవ్వలేదా ఆ టైంలో? ఆ! అంటే ఆ సక్సెస్ డైరెక్షన్ చేయడానికి సినిమా చేయడానికి అవుతదన్నారు. అది హ్మ్. కొంచెం టఫ్ అండి. ఎలా అంటే చాలా లక్ ఉండాలి. హ్మ్. ప్లస్ మనల్ని డైరెక్టర్‌గా అనుకోవాలంటే ఒక ప్రొడ్యూసరు లేదు చాలా బలంగా నమ్మాలి. హ్మ్. ఇది చేయగలుగుతాడని. అలా నమ్మినప్పుడే అవుతుందండి. హ్మ్. లేదు ఎందుకులే మనం ఎందుకంటే అండి ఓవరాల్‌గా బిజినెస్ ఇది మనీతో కూడుకున్నది. అవును. ఒక సినిమాకి ఒక 2, 3 కోట్లు పెడితే హ్మ్. అవి తిరిగి ఎలా వస్తాయి? హ్మ్. రిటర్న్స్ ఎలా వస్తాయనే నమ్మకం మీదే ఉంటదండి మెయిన్. అందరూ అదే కదా! అందరూ అండి. అవును. దానికి ఎక్కువ బిలీవ్ చేయగలుగుతాడు అని ఉండాలి. నేను ఈ స్ట్రగుల్‌లోనే అంటే ఇంక సినిమా ఎవరు ఇవ్వట్లేదు. ఎవరు లేరు.
అన్నప్పుడు నేను ఒక పని చేశానండి. ఒక సరే ఎవరు ఇవ్వట్లేదు కదా! నాకు నేనే డైరెక్టర్ అవుదామని అనిపించింది ఒకరోజు. అనిపించి మా ఫ్రెండ్స్‌కి కొంతమందికి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఒక 50% మనీ తీసుకున్నా. నేను ఒక 50% మనీ పెట్టుకున్నాను. మా ఫ్రెండ్స్‌కి ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసి, "అరే నీకు కార్ కావాలి నాకు ఒక 2 రోజులు" అని. మా మేనల్లుడు వాళ్ళకి ఫోన్ చేసి, "అరే మీ హెల్ప్ కావాలి ఒక 2 రోజులు." తర్వాత ఇప్పుడు మా కో డైరెక్టర్‌గా ఉన్న ఆయనకి పని చేసి ఫోన్ చేసి, "సార్ మీరు నాకు ఒక 2 రోజులు నాతో కావాలంటే దేనికి" అని అడిగారు. నేను ఒక సినిమాలోంచి ఒక 4 సీన్‌లు షూట్ చేద్దాం అనుకుంటున్నానండి అని అన్నా. ఇది కూడా ఎలా అంటే అండి, నేను అవ్వట్లేదు అని ఎక్కువ నిరాశ పడుతున్నప్పుడు ఈయన మా మధ్య డైరెక్టర్ ఆయన సాయి కిరణ్ గారు, అవ్వట్లేదని ఎప్పుడు బాధపడుతూ అలా ఉంటారు ఎందుకంటే, అంటే కొంచెం ఎక్కువ పడ్డాను ఆ టైంలో. ఎందుకు అంత నిరాశ అయిపోతారు? మనకంటే ప్రాబ్లమ్ ఫేస్ చేసేవాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? అని రోడ్డు మీద వెళ్తే అక్కడ ఒకళ్ళని ఎవరినో చూపించి వాళ్ళు 2 రోజుల నుంచి తిని ఉండరు. మీకు తెలుసా? మీరు ఎంచగా బాగానే ఉన్నారుగా, బైక్ ఉంది, కార్ ఉంది. ఇలా నాకు రియలైజ్ అవ్వడానికి ఆయన ఏదో ఒకటి చెప్తా ఉండేవారండి. ఆయనే ఒకరోజు ఏమన్నారు, "సరే అవునా, ఏది మీరు రాసిన స్క్రిప్ట్‌ని ఒక 100 ఫ్రేమ్స్ వేసి పట్టురండి" అని అన్నారు. ఒక 100 ఫ్రేమ్స్ స్టోరీ బోర్డ్ చేస్తారుగా మీరు, నీట్‌గా చూపించడానికి ఎవరికైనా ప్రొడ్యూసర్‌కి ఒక 100 ఫ్రేమ్స్ వేసి పట్టురండి అంటే, నేను ఇమీడియట్‌గా వెళ్ళి నేను డ్రాయింగ్స్ చేశాను. ఒక 100 డ్రాయింగ్స్ వేసి మళ్ళీ వాటిని డిజిటల్‌లో కూడా చేపించి నీట్‌గా ఒక ఫైల్ చేసి పట్టుకుని వెళ్ళా. బాగుంది, తీసి చూడండి అన్నారు. ఇలాగ అన్నాడండి. తీయండి అన్నాడు. అంటే డబ్బులేంటి ఎక్కడ ఏం చెప్పలా, తీయండి ఒక షూట్ చేయండి ఒక 2 రోజులు అన్నాడు. ఇలా జరిగింది. కానీ నేను వెంటనే చేయలేకపోయింది, ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు. నేను ఒక నెల రోజులు ఆగి ఈ అమౌంట్ అంతా సేవ్ చేసుకున్నాను. ఈ అమౌంట్ కూడా సినిమా నుంచేనండి. అది ఎలా అంటే, ఆయన చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయా. ఇంతకుముందు నాకు టైటిల్ ఏదైనా అవకాశం వచ్చింది అనుకోండి, నాకు ఇప్పుడు మనీ కావాలి లేదా ఈ 1 మంత్ 2 మంత్స్కి అన్న టైంలో నేను పెట్టి ఎఫర్ట్ కంటే కూడా ఎక్కువ పెట్టి డే నైట్ కూడా కూర్చుని రాసేవాడిని అండి. ఒక్కొక్కసారి లేదు స్క్రిప్ట్ మీద ఇంపార్టెన్స్ ఉందన్నప్పుడు అన్నా నేను ఈ వారంలో రాయలేను, నెక్స్ట్ వీక్ రాస్తాను అని ఒక 1 వీక్ అలా టైం పెట్టుకుని చేసేవాడిని అనమాట. ఆ టైంలో ఏం చేశానంటే అండి, నాకు ఏది వస్తే అది టైటిల్స్ రాసా. మీరు చెప్తే నమ్మరో, యూట్యూబ్లో పాటలు ఉంటాయి కదండి, ఫోక్ సాంగ్స్కి టైటిల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కువ మనీ ఇవ్వలేరు. ఒక 1000, 2000 అలా ఇవ్వగలుగుతారు అనమాట. నేను మామూలుగా బయట టైటిల్ రాస్తే ఇంకొంచెం చాలా ఎక్కువ వస్తుంది. ఒక 50,000 అలా వస్తుంది, 30,000 అలా వస్తుంది. నేను దాటికి 2-3 రోజులు టైం పెట్టి రాసేవాడిని. ఆ టైంలో ఈ సినిమా చేయాలనుకున్న టైంలో నాకు ఒక అబ్బాయి అంతకుముందు ఎప్పటి నుంచో, నాకు కొంచెం యూట్యూబ్లో నాకు ఒక ఛానల్ ఉంది, నాకు కొంచెం ఫోక్ సినిమా సాంగ్స్కి టైటిల్స్ రాసివ్వనంటే, తమ్ముడు నాకు ఖాళీ ఉండట్లేదు, నేను స్క్రిప్ట్ ట్రై చేస్తాను సినిమా కోసం, 10 ఏళ్ళు దాటిపోయింది అని చెప్పేవాడిని. నేను ఏం చేశానంటే అండి, ఆ టైంలో ఆ అబ్బాయికి ఫోన్ చేశా. తమ్ముడు నీ దగ్గర ఎన్ని టైటిల్ ఉంటాయి? డైలీ ఉంటాయన్నా నాకు అన్నాడు. మరి నువ్వు ఎన్ని ఇస్తే ఇవి అన్నీ రాస్తా అని చెప్పేసి అంటే, సరే అన్నా అని నాకు రోజు అబ్బాయి ఒక 10 టైటిల్ 5 టైటిల్ ఇస్తూ ఉండేవాడు. ఒక నెల పాటు ఈ టైటిల్స్ అన్ని నెల 2 నెలలు టైటిల్స్ రాస్తా ఉన్నానండి. రాయడం, ఫ్యామిలీ ఊరికి వెళ్ళారు, హాలిడేస్ అలా ఉన్నాయి. నేను ఆ టైం అంతా ఇక్కడ ఉండిపోయి, పండగ ఉంది ఇంటికి, పండగకి రమ్మన్నారో నేను వెళ్ళాల, ఇక్కడే కూర్చుని రూమ్లో అక్కడి నుండి ఉదయం లేవడం, బ్రష్ పట్టుకుని టైటిల్స్ రాస్తూ ఉండడం అండి. రాసి పంపిస్తా, డబ్బులు సేవ్ చేస్తూ పంపిస్తూ, ఆ టైంలో లక్కీగా ఒక పెద్ద టైటిల్స్ కూడా ఒక 3 సినిమాలు వచ్చినాయండి. వస్తే అవి కూడా డబ్బులు సేవ్ చేశా. ఆ సేవ్ చేసిన డబ్బులన్నీ ఎదురుగుంట పెట్టుకుని మా ఫ్రెండ్కి ఫోన్ చేశా. అరే నా దగ్గర ఒక 50% మనీ ఉన్నాయి, నువ్వు నాకు స్పాన్సర్షిప్ చేయాలన్న. అంటే నాతో పాటు పెరిగిన అబ్బాయే ఎంత కావాలన్నాడు, ఒక 60,000 అలా కావాలన్నా. సరే వేస్తానులే అని అన్నాడు. అంతే అండి. ఇంకా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి యాక్ట్రెస్ ఎవరు అని ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని పెట్టుకుని నేను ఒక యాక్షన్ స్టోరీ రాసుకున్నానండి. ఇది కామెడీది కాదు, పురుష కాకుండా వేరే ఒక స్టోరీ రాసుకున్నా. ఆ స్టోరీలోంచి ఒక 5 సీన్లు తీసుకుని ఒక లొకేషన్, ఒక ఫిలిం నగర్లో మన ఛాంబర్స్ వెనకాల ఉండే ఒక హౌస్ లొకేషన్ తీసుకుని షూట్ చేయడం కోసమని ప్లాన్ పెట్టుకున్నానండి. December 28th
కానీ నేను 27th వరకు ఉన్న తర్వాత నేను ఏదైతే ఒక అమ్మాయిని అనుకున్నానో, ఆ అమ్మాయికి ఆల్రెడీ ప్రాక్టీస్ సీన్స్ అన్నీ చెప్పి అన్నీ చేశాను. అమ్మాయి నాకు ఖాళీ లేదండి, సీరియల్ చేస్తున్నాను నేను చేయలేనని చెప్పేసింది. ఆ తర్వాత జాన్ ఫస్ట్ తర్వాతకి వెళ్ళాలి. నాకది ఇష్టం లేదు. నేను ఈ ఇయర్‌లో అనుకున్న ఈ ఇయర్‌లోనే చేయాలి అని పెట్టుకున్నా. 24 అనమాట. వేరే వేరే ఎవరైనా ఉన్నారా అని మా మురళి గారికి ఫోన్ చేస్తే, ఆయన ఒక సినిమాలో పనిచేసిన ఒక అమ్మాయి ఉంది. నీకు ఓకే అంటే అని ఫోటో పంపించారు. ఆ అమ్మాయిది ఏం ప్రాక్టీస్ చేయలేదండి. ఆ అమ్మాయి చేస్తాను. అలా మాట్లాడి మొత్తానికి ఆ 28th, 29th ఆ 2 డేస్ షూట్ చేశాను. నా ఓన్ మనీ, మా ఫ్రెండ్ మనీ పెట్టుకుని మా ఫ్రెండ్ ఒక కెమెరా ఉన్నారు అబ్బాయి, బలగం చేసాడు తను పెట్టుకుని ఒక 2 డేస్ షూట్ చేశా అదే ఇంట్లో. ఆ 2 డేస్ నేను ఇంకా ఇది సినిమా చేస్తున్నప్పుడు నేను ఎలా చేస్తాను అలా ప్రాక్టికల్గా అనుకుని 2 డేస్ షూట్ చేశాను. తర్వాత ఒక హాఫ్ డే ఏమో బయట కార్లో కొన్ని షార్ట్స్ ఉంటే ఓన్లీ ఇండివిజువల్గా ఓన్లీ కెమెరా పట్టుకుని వెళ్ళి యూనిట్ అది ఏం లేకుండా జనరేటర్ అది లేకుండా షూట్ చేసి దాన్ని మా ఫ్రెండ్ మా పైన అప్‌స్టైర్‌లో ఒక ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఎడిటర్, ఆయన దగ్గరికి వెళ్ళి ఎడిట్ చేసి ఒక 4 to 5 మినిట్స్ ఫుటేజ్ వచ్చిందండి. దాన్ని ఎడిట్ చేసి చూసాను. బాగుంది, అద్భుతంగా లేదు, బాగుంది, చిన్న ఫన్ ఉంది, ఓకే ఉంది. కానీ ఆ 2 రోజులు నేను ఫీల్ అయింది ఏంటంటే అండి, వాళ్ళు యాక్షన్ చేస్తున్నప్పుడు నేను యాక్షన్ చెప్పినప్పుడు నేను డైరెక్టర్గా ఫీల్ అయ్యా. అంతకు ముందు వరకు అసోసియేట్గా కో డైరెక్టర్గానే ఉన్నాను. కానీ నాకు నేనుగా ఒక చిన్న బజ్, అంటే నాకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది. ఓకే, నేను డైరెక్టర్ని అయ్యాను, లేదా నేను డైరెక్షన్ చేయగలను. ఈ 2 రోజులు చేసిన దాన్ని ఇంకొంచెం ప్రాక్టీస్ చేసి ఒక 30 రోజులు లేదా ఒక 50 రోజులు చేయాలి అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందండి. అది షార్ట్ ఫిల్మ్ లాగా లేదంటే వేరేలా పనికిరాదు. ఎందుకంటే అవి సీన్స్. మనం షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు మొత్తం సినిమా అంతటిని క్లుప్తంగా ఒక 2-3 సీన్లు చెప్తాం. ఇవి అలా కాదండి. జనరల్గా ఒక సినిమాని నడిపించడానికి ఓపెనింగ్, ఇంట్రడక్షన్ ఇస్తాం చూడండి, అలా కొన్ని సీన్స్ అనమాట. వాటి వరకు బాగానే అనిపించింది. సరే, ఇక్కడి నుంచి మనం వర్క్ వద్దు, కో డైరెక్టర్గా చేస్తున్నాం, ఇంకా డిపార్ట్మెంట్లో వద్దు, బుక్ పట్టుకుని తిరుగుదాం, ఎంతైతే అంత ట్రై చేద్దాం. సరే, ఎంత ట్రై చేయాలి? ఒక 1 year ట్రై చేయాలి. సరే, 1 yearకి ఎంత డబ్బులు కావాలి అంటే అవి నిజంగా అవసరం అయితే లేదో నాకు తెలియదు కానండి, ముందే ప్రిపేర్డ్గా మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, ఒరే నాకు ఎంత డబ్బులు కావాలి, ఒక 1 year పాటు నేను ఏమి చేయను, మా ఫ్యామిలీని రన్ చేయడానికి కావాలి కదండి, పిల్లలు, స్కూల్స్, వాళ్ళ ఫీజులు అని ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడిగితే, వాళ్ళు ఎప్పుడు మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటానే ఉంది. ఓకే, తను చేస్తామని అనేవాళ్ళు. నేను అడిగి పెట్టుకునేవాడిని కానండి, నేను వెళ్ళి తీసుకునేవాడిని కాదు. ఈ షార్ట్ ఫిల్మ్ విషయంలో మాత్రం మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా. అక్కడి నుండి ఓకే అని ట్రై చేయడం మొదలుపెట్టానండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆ షార్ట్ ఫిల్మ్ తీసిన తర్వాత నుండి సినిమా అయ్యేంత వరకు ఒక గట్టిగా ఒక 50 నుంచి ఒక 60 నేరేషన్లు చెప్పింది సార్. ఫైనల్గా అంతే అండి, ఒక 60 అంతే అండి. నేను ఇంకా ఫస్ట్లో కొంచెం స్క్రిప్ట్ అక్కడక్కడ చూసుకునేవాడిని అండి. ఏదైనా సీన్ మర్చిపోయినా, అరే ఈ సీన్ చెప్పలేకపోయాను అనేది ఉండేది. ఒక 10-15 నేరేషన్ల తర్వాత డైలీ నేను రెడీ అయ్యి వెళ్ళడం అండి, ఉదయం ఇంటి దగ్గర నుంచి. మా వైఫ్ అలా చూస్తుండేది, ఎక్కడికి వెళ్తాడు, ఏ టైంకి వస్తాడు, ఇలా ఉండేది ఇంట్లో. కానీ నేను ఉదయం వెళ్ళిపోయి ఉదయం ఎవరో ఒకరికి చెప్పేవాడిని, సాయంత్రం కూడా ఎవరికొకరికి చెప్పేవాడిని. ఇంకొకటి ఏంటంటే అండి, నేరేషన్స్కి వెళ్ళిన తర్వాత వన్స్ స్టార్ట్ చేస్తే విత్ డైలాగ్స్తో పాటు చెప్పేవాడిని. మధ్య మధ్యలో మా ఫ్రెండ్స్ మొత్తం అంతా చెప్తుంటే బోర్ అవుతుంది, కొంచెం క్లుప్తంగా చెప్పు ఎలా అనేవారు. కానీ ఇది కామెడీ అండి, డైలాగ్ చెప్తేనే కానీ నవ్వు రాదు. ప్లస్ ఆ డైలాగ్ చెప్పినా కూడా నవ్వు రాదు. ఒక్కొక్కసారి యాక్టింగ్ చేసి చూపించాలి. ఆ యాక్టర్ ఎలా చేస్తాడో కొంచెం నేను కూడా అలా బాడీ మాడ్యులేషన్ అలా ఈ ప్రాసెస్లో నాకు ఎక్కువ క్యారెక్టర్లతో ఏ విధంగా చేయించాలి ఆర్టిస్టులతో అనేది కూడా వచ్చిందండి. నేను యాక్ట్ చేసి చూపించేవాడిని. ప్రెజెంట్ అంటే ఇప్పుడున్న తెలుగు ఇండస్ట్రీలో సో బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ అంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఇప్పుడు
ఆడియన్స్ కామెడీ అంటే ఇంకొక మూవీతో కంపేర్ చేస్తారు. హ్మ్. యాక్షన్ అంటే వేరే మూవీతో కంపేర్ చేస్తారు. వాళ్ళ మైండ్ సెట్‌ని మన మూవీకి అటాచ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో మీకు ఆడియన్స్‌కి ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ అంటే ఏది? విజువల్‌గా కొత్తగా చూపించాలండి ఒకటి. రైటింగ్‌లో మనము ఇది ఇంతకు ముందున్న ప్యాటర్న్ కాకుండా ఏదైనా కొత్తగా ప్రయత్నం చేయాలి. ఈ 2 చేస్తే అంటే ఈ 2 అనడం కన్నా యాస్ ఎ డైరెక్టర్‌గా నా పని నేను పూర్తిగా చేయాలండి. హ్మ్. ఒక సీన్ వచ్చింది కదా! బానే ఉంది కదా! అని వదిలేయకుండా షూట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకొని మనం ఎగ్జాక్ట్‌గా ఈ సీన్ ఎలా అనుకున్నాం, హ్మ్. మేకింగ్ ఎలా అనుకున్నాం అన్నిటి మీద ఉంటదండి. ఒక డైరెక్టర్‌గా నా పని నేను 100% చేస్తే హ్మ్. అది మీకు రీచ్ అవుతదండి. సో ఒక సినిమాకి డైరెక్టర్ అంటే డే 1 నుండి అంటే దానికి ముందు మీరన్నట్టు 60, 50 నరేషన్స్ గూడా అవి యాడ్ ఉండవు. బట్ డే 1 నుండి మనం గుమ్మడికాయ కొట్టిన వరకు గూడా ఆయన పడ్డ కష్టం అక్కడున్నోళ్ళందరికీ కనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమా హిట్ అయిందనుకోండి. సో, ఆ హీరో మీదో లేకపోతే హీరోయిన్ మీదో ఆర్టిస్ట్‌ల మీదో ఎళ్తది. సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్ తీయలేదురా అంటారు. సో, ఇది ఎలా హ్యాండిల్ చేస్తారు సార్ ఆ! దాన్ని? అలా అలా ఏముండదండి. ఆర్టిస్ట్‌లందరికీ వస్తది. అట్ ది సేమ్ టైమ్ హిట్ అయిందంటే డైరెక్టర్‌కి కూడా పేరొస్తదండి. హ్మ్. ఫ్లాప్ అయిందని మాత్రం ఫస్ట్ పేరొస్తది గదా! ఆ! ఫ్లాప్ అయితే డైరెక్టర్ హ్మ్. చేయలేదు అని అంటారు. అందుకే అన్నాను కదండీ మీరు ఆడియన్స్‌కి మనం మన కంటెంట్‌ని దగ్గరికి చేర్చాలంటే అంటే ఖచ్చితంగా మనము మీరు ఒక దారిలో వెళ్తున్నారండి. మీరు రోజు అదే దారిలో వెళ్తున్నారనుకోండి, మీరు ఫోను చూసుకుంటా కూడా వెళ్ళిపోగలుగుతారు. హ్మ్. మీరు ఒక ప్లేస్‌కెళ్లారు. కొత్త ప్లేస్ ఆ సందు ఎలా ఉందో తెలీదు. హ్మ్. మీరైతే ఫోను చూసుకుంటూ వెళ్ళలేరు. కదండీ! అంటే చూస్తూ ఎళ్తారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఎళ్తారు. హ్మ్. సినిమా కూడా నేను విజువల్‌గా మీరు ఆల్రెడీ చూసేసిన సినిమా చూపిస్తే మీరు వెంటనే ఫోను తీసి చూసుకుంటారు. హ్మ్. కాకుండా నేను ఏదైనా కొత్తగా చూపిస్తే ఇందులో ఇప్పుడు ఒక అమ్మాయి హౌస్ వైఫ్ తన్ని గోడ బద్దలుగొట్టుకొని వెళ్ళిపోయాడు. అది జరగదు. హ్మ్. కానీ నేను ఒక చిన్న ఫ్యాంటసీని యాడ్ చేసుకొని అవును. చూపించాను. ఆ తర్వాత అందులోంచి అతనిలోంచి ఒక సూపర్ మ్యాన్ వస్తున్నాడు. రాగానే సూపర్ మ్యాన్ హౌస్ వైఫ్‌తో గొడవ చేస్తున్నాడు. ఫైట్ చేస్తున్నాడు. ప్లస్ నేను ఇంకొకటి ఏమనుకున్నానంటే అండి, ఆడవాళ్ళ దగ్గర ఉండే చిన్న చిన్న వస్తువులన్నీ కూడా అసలు పెద్ద వెపన్స్ కూడా వాటిని ఏం చేయలేవు అని హ్మ్. పెట్టుకున్నాను. అందుకు తాళిబొట్టు, కాలిమెట్టు, హ్మ్. తలలో చెంపపిన్ను ఇలాంటివన్నిటిని వెపన్స్‌లా అవును. సో, జనరల్‌గా ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత థియేటర్‌కెళ్ళి సినిమాల్లోన మనకి వెంటనే ఓటీటీ వచ్చేద్దిలే అని థియేటర్‌కి వెళ్ళట్లా. సో, జనరల్‌గా ఓటీటీకి థియేటర్ వరకు రప్పించాలంటే ఫస్ట్ థియేటర్‌ని ఎళ్లి ఓటీటీకి రండి అనేస్తారంట. ఓటీటీ కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ కూడా తీసుకోవట్లేదు. ఫస్ట్ మీరు థియేటర్‌కెళ్లి రండి అంటారు. కొంతమంది పెద్ద సినిమాలు మాత్రం ముందే ఓటీటీ బిజినెస్‌లో అయిపోతుంది. సో, అలాంటి దగ్గర చిన్న సినిమాలకి చాలా నష్టం వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక సేఫ్ జోన్ ఇస్తే, అరే! థియేటర్‌కెళ్ళే ముందు తీసుకున్నారంటే సరే మనం ప్రొడ్యూసర్‌ని బాగానే సాటిస్ఫై చేసాం అని ఉంటది కదా! సో, ఇది ఇది ఎలా మీ వరకేమైనా వచ్చిందా? దీన్ని ఆ! మీరు అప్రోచ్ అయ్యారా? దీనికి ఎలా అంటే అండి ఒక ప్రొసీజర్ ఉందండి హ్మ్. దీనికి. అంటే ఓటీటీలో అంటే మనం ముందు నుండి పిచ్ డెక్ అంటే ఓకే అయిన దగ్గర నుండి పిచ్ డెక్ రెడీ చేసుకొని ఓటీటీకి మనం ముందే అప్రోచ్ అయితే గనక హ్మ్. ఏదైనా అప్రూవల్ వచ్చిందనుకోండి కొంచెం హెల్ప్ అవుతదండి. హ్మ్. కాకపోతే ఆహ్, ప్రొడ్యూసర్ స్ట్రాంగ్‌గా ఉండి పర్వాలేదు మనం ముందు షూట్ చేసుకుంటా వెళ్దాం అనుకున్నప్పుడు ఆ హ్మ్. ఓటీటీ వైపు వెళ్ళం. అలాంటప్పుడు అది జరుగుతదండి. మనం మన ప్రయత్నం అండి అక్కడ కూడా. ఇక్కడ ప్రొడ్యూసర్ దగ్గర కథ ఎలా ఒప్పించాలో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ దగ్గర కూడా కంటెంటు, ఈ యాక్టర్లున్నారు. వాళ్ళేంటండి బిజినెస్ వైస్ కొంచెం మంచి నోన్ యాక్టర్ పర్సన్స్ ఉండాలని ఆ! ఉందంట కదా! ఉంటదండి. హ్మ్. అంటే థియేటర్‌కొచ్చే ఆడియన్స్ కూడా నోన్ ఫేస్‌లు ఉంటేనే కదండీ వస్తున్నారు. అలానే కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నారండి ఇప్పుడు. హ్మ్. మనం 'ప్రేమలు' అనే సినిమా ఇక్కడికొచ్చి చూస్తే మొత్తం విపరీతంగా చూసాం కదండీ. హ్మ్. తర్వాత మొన్న 'యూత్' అని ఒక సినిమా వచ్చింది. అది కూడా బాగా చూసాం మనం. తెలుగు ఆడియన్స్ మంచోళ్ళండి. ఏదొచ్చినా ఆదరిస్తారు. అవును. అవును. సో, ఇప్పుడు ఈ ఓటీటీకి మేకింగ్‌లో ఏమైనా డిఫరెంట్ ఉంటదా? ఏముండదండి. కొంచెం క్వాలిటీ మేకింగ్ చేయాలి. హ్మ్. థియేటర్ కన్నా ఆ! ఆ! థియేటర్ ఎక్కువుంటది. అవును. అవును. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ ఒక 7 స్క్రిప్ట్‌లున్నాయి. అవును. సో, అంటే ఇప్పటి వరకు మీరు చూసేసారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బ్యాక్ సైడ్ నుండి ఏముందో మొత్తం చూసేసారు. మీడియాని గాని, ఇండస్ట్రీ గాని, ఇండస్ట్రీ మనుషులు గాని. ఇక మీదట ఎలా ఎళ్ళబోతున్నారు? ఎలాంటి స్క్రిప్ట్‌తో
ఎలా ఎలా వెళ్ళిపోతున్నానంటే అండి, నాకు ఈ సినిమాకి మీడియా వాళ్ళు అందించిన సహకారం నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేనండి. ఎందుకంటే ఫస్ట్ డైరెక్టర్‌కి ఇలా సపోర్ట్ చేస్తే మన ఇండస్ట్రీలో డైరెక్టర్స్ పెరుగుతారండి. మంచి మంచి కంటెంట్లు వస్తాయి, మంచి మంచి కథలు వస్తాయి. నాకు అదైతే ఎప్పటికీ మర్చిపోలేను. ఇదే ఆధారంతో ఇంతే ఇదే విధంగా ఇప్పుడు నాకున్న ఇంటరాక్షన్ ఎలా ఉందో అదే విధంగా నేను ముందుకెళ్తాను. ఇకపోతే కథల విషయంలోకి వస్తే నేను ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీశాను కదండి, ఇంక మళ్ళీ ఫ్యామిలీ చేయను. అంటే ఎక్కువ రాయడానికి గల కారణం ఏంటంటే, నేను ఇది ప్రతిసారి నేను ఇది రాయలేనా అని హారర్ రాయడం, నేను ఇది రాయలేనా అని థ్రిల్లర్ రాయడం అలా చేశాను కదండి. నెక్స్ట్ ఒక 3 స్క్రిప్ట్స్ ఉన్నాయండి. వాటిని తీసి కొన్ని రోజులు 10-15 రోజులు చదువుకుని అందులో నాకు మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ టైంకి ఏది బెస్ట్ అనిపిస్తే దాని మీదకి వెళ్ళి సేమ్ ఇప్పుడు ఎలా అయితే ప్రయత్నం చేశానో అదే విధంగా ప్రొడ్యూసర్స్కి కథ చెప్పి ఒప్పించి. కొత్త డైరెక్టర్లు అంటే జనరల్గా కొత్త డైరెక్టర్ వచ్చేవాళ్ళు ఒక మిస్టేక్ చేస్తుంటారు. సో అంటే ఎలాంటి మిస్టేక్లు చేస్తారు అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు చెప్పేటప్పుడు ప్రొడ్యూసర్కి చెప్పేటప్పుడు ఒక మంచిగా చెప్తారు, బట్ అది సెట్ వరకు వెళ్ళేసరికి షూటింగ్ టైంలో అంటే మనకన్నా ఆర్టిస్ట్ని చూసో లేకపోతే సమ్ చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతాయి అంటారు. సో ఎలాంటివి అవ్వచ్చు అంటే పేపర్ మీద ఉన్న స్క్రిప్ట్ని షూట్ చేసేటప్పుడు కొన్ని కష్టాలు వస్తాయండి. అవి తట్టుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. మనం అనుకున్నది చేయగలం. ఎలాంటివి అంటే ఇప్పుడు మనము రాసుకున్నప్పుడు బిల్డింగ్ మీద కిందకి దూకుతాడని రాసుకుంటామండి. రియల్ లైఫ్లో అలా దూకించగలమండి యాక్టర్ని? కష్టం ఉంటుంది. ఆ కష్టం ఉన్నప్పుడు ఏం చేయాలి? యాక్షన్ కొరియోగ్రాఫర్ పెట్టుకోవాలి. పెట్టుకుని వైర్లో రోపులు పెట్టి కిందకి దించాలి. అప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. మనం రాసినప్పుడు ఆ ఖర్చు మనకు తెలియదండి. పైనుంచి దూకి పారిపోతాడని రాస్తాం. తీసేటప్పుడు అలా ఉండదండి. లేదంటే మనము విజువల్గా రాసినప్పుడు ఒక చోట ఇక్కడ ఇలా వెళ్తారని అనుకుంటాం. వెనకాల విజువల్ మనకు అలాంటి లొకేషన్స్ దొరకవు. చాలా లొకేషన్స్ పర్మిషన్స్ ఉండవండి. చాలా కష్టం. రాసినప్పుడు మాత్రం పెన్ విజువల్గా మన ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది. కానీ అవి లొకేషన్స్కి వెళ్ళినప్పుడు కొన్ని పర్మిషన్స్ దొరకవు. అలాంటి కష్టాలు ఉంటాయి. అలాంటప్పుడు ఈరోజు సీన్ అయిపోవాలి, ఆల్రెడీ షెడ్యూల్ వేస్తాం, యాక్టర్స్ డేట్ తీసేసుకున్నాం, కానీ అనుకున్న లొకేషన్ లేదు. సర్లే ఇక్కడ చేద్దామని కొంచెం కాంప్రమైజ్ అవుతాం. అలా కాంప్రమైజ్ అయినప్పుడు మిస్టేక్స్ అవుతాయండి. మ్యాక్సిమం వాటిని మనం అందులో కూడా కొన్ని ఛాలెంజ్లు వస్తాయండి. మాకు లొకేషన్స్ వెతికినప్పుడు ఒక హౌస్ కావాలండి, హౌస్ దొరకలా. ఫైనల్గా ఒక హౌస్ దొరికింది. ప్రొడ్యూసర్ గారితో అడ్వాన్స్ ఇప్పించేసాను. ఇప్పించిన తర్వాత అక్కడ షూట్ చేద్దామని ఇంకొక 2 రోజుల్లో 3 రోజుల్లో షూటు. కానీ ఎక్కడో కోరిక ఉంది, ఇంకా మంచి హౌస్ దొరికితే బాగుండని. మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ మేనేజర్ ఒక ఆయన ఉండేవారు, దుర్గాప్రసాద్ అని. ఆయనకి కూడా చెప్పా, ఇలా ఒక లొకేషన్స్ కొన్ని కావాలి అని. అంటే వాళ్ళు ఇక్కడ లొకేషన్ ఓకే అయినా సరే తిరుగుతున్నారు వాళ్ళు ఓ పక్కన. ఈ లొకేషన్కి ఆ డైరెక్టర్ని వెళ్ళి చూపించి లొకేషన్ అంతా సెట్ చేసి పెట్టుకుంటున్నాం. సడన్గా ఒక ప్లేస్ దొరికిందండి, మీరు వస్తారా అన్నారు. నేను ఈ లొకేషన్ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళాను. చూస్తే అద్దరిపోయిందండి హౌస్. నేను సినిమాలో హీరో ఇల్లు ఎలా ఉండాలనుకున్నాను అలా ఉందా ఇల్లు. అప్పుడే నీట్గా పెయింట్స్ అది వేసి మంచిగా పెట్టి ఉంచారు. దానికి తోడు నాకు కొన్ని వాల్ డిజైన్స్ కావాలి. ఆ డిజైన్స్ కూడా నేను వాళ్ళని అడిగే వేసుకోవచ్చా, మీకే వదిలేస్తామని. సరే అన్నారు. వెంటనే ప్రొడ్యూసర్ గారు ఒకటే మాట చెప్పానండి, సార్ మనం ఆల్రెడీ అక్కడ హౌస్కి అడ్వాన్స్ ఇచ్చాం, అది నేను వేరే ఇంకొక సీన్స్కి వాడుకుంటాను, వేరే డేట్ మార్చుకుంటాను, కానీ ఈ లొకేషన్ అయితే ఇది చేద్దామండి అంటే ఆయన వెంటనే ఓకే అని మళ్ళీ దీనికి అడ్వాన్స్ ఇచ్చారు. అలా మన ప్రయత్నం మానకుండా ఉంటే మనకి ఖచ్చితంగా అవునండి అర్థం చేసుకునే వాళ్ళే. అవునండి అర్థం అండ్ ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలన్నీ ప్రొడ్యూసర్లు మనకి ప్రసాద్ ల్యాబ్లో మాట్లాడేది ఏంటంటే, నాకు ఒక బడ్జెట్ చెప్పారు కానీ దానికి మించి డబుల్ అయ్యింది, దానికి పెరిగింది అంటే ఇంక్రీజ్ చెప్తారు తప్ప దానికన్నా తక్కువలో తీశారు లేకపోతే ఆ బడ్జెట్లో తీసారని మాత్రం ఏ ప్రొడ్యూసర్ చెప్పరు. సో ఎక్కడ ఎక్కువగా జరుగుతుంది, ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ నమ్మాలంటే చాలా కష్టం అవుతుంది. బట్ డబుల్ అవుతుంది అంటే నెక్స్ట్ వచ్చే డైరెక్టర్లు కావచ్చు, నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు కావచ్చు, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. సో ఎక్కడ ఎక్కువ అవుతుంది అంటే డబుల్ అవ్వడం అంటే చాలా ఎక్కువ అవడం అంటే బడ్జెట్ వేసేటప్పుడు కంప్లీట్గా పూర్తిగా వేయాలండి 100%. ఓన్లీ మనకి పైన కనిపించేవి ఒక అంతే అండి. అంటే ఒక పోస్ట్ వర్క్ జరుగుతుంది, ఎడిట్ జరుగుతుంది,
అని ఎడిట్కి ఇంత అమౌంట్ వేసుకుంటామండి. కానీ ఆ రోజు అక్కడ ఎడిట్ జరగాలంటే ఆ రోజు అక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ అవ్వాలి, వెహికల్స్ ఖర్చు ఉంటుంది, లేదంటే అక్కడ ఫుడ్ ఖర్చు ఉంటుంది. అలా ఒకరోజు ఒక షూట్ జరిగితే అంటే ఒక లొకేషన్కి వెళ్తాం. కొంచెం మనం వేసుకున్నప్పుడే బడ్జెట్ వేసేటప్పుడే డీటెయిల్గా వేయాలండి. అన్నిటినీ మనం కౌంట్ చేసుకోవాలి, రెక్కిని కౌంట్ చేయాలి, లొకేషన్. బడ్జెట్ ఎక్కువైతే మళ్ళీ ప్రొడ్యూసర్లు వెనకడుగేస్తారేమో అని కూడా ఆలోచించే ఉంటారు. అవునండి, ఆలోచిస్తారండి. ఇప్పుడు తర్వాత అయినా రేపు పొద్దున్న చెప్తున్నారు కదండి, నేను 2 అనుకుంటే 3 అయింది, లేదు 3 అనుకుంటే 4 అయింది అని చెప్తున్నారు కదా. అది ముందే ఒప్పించడం వర్కౌట్ అవుతుందండి. పూర్తిగా వేయాలి. కానీ ప్రొడ్యూసర్స్కి అయితే మాత్రం మనం ఎప్పుడు ఏ బడ్జెట్ వేసుకున్నా 10% అయితే పెరుగుతుందండి. దాంట్లో డైరెక్టర్ది కానీ లేదంటే ప్రొడక్షన్ కానీ ఎవరిది మిస్టేక్. వర్షం పడుతుంది. మేము ఒక లొకేషన్ ఈరోజు షూట్ చేసాం. లక్కీగా ఆ రోజు వర్షం పడలేదు, పెద్ద లొకేషన్ అండి. తర్వాత ఆర్టిస్టులు అందరూ 10 మంది కాంబినేషన్. తర్వాత ఫుల్ లైటింగ్ పెట్టాం, ఒక రిసార్ట్ అంతా. ఒకరోజు షూట్ చేసాం. నెక్స్ట్ డే వర్షం వచ్చేసిందండి ఫుల్గా. వర్షం ఎలా వచ్చిందంటే కనీసం అక్కడ నిలబడలేని స్థాయిలో వర్షం పడిపోయింది. ఆ నెక్స్ట్ డే మొత్తం లొకేషన్లో ఉన్న లైటింగ్, ఆ తర్వాత డేట్ లేదు మాకు, ఆర్టిస్టుల డేట్. అలా డిజాస్టర్స్ ఉంటాయి కొన్ని, వాటిని కూడా మనం తట్టుకోవాలి. ప్రొడ్యూసర్స్ అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం. సో మాక్సిమం ఒక్కసారి ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే లొకేషన్కి వస్తారు, వాళ్ళ సిచ్యువేషన్ చూస్తారు. ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడింది వేరు, సెట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ చూసాక ఆయన మనసు కూడా ఓకే కరెక్ట్ అనిపిస్తుంది. అండ్ ఫైనల్ గా ప్రతి మనిషికి ఒక టర్నింగ్ పాయింట్ అంటే ఉంటుంది. సో మీ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు అనుకున్నారు? నా టర్నింగ్ పాయింట్ అంటే ఒకటే కదండి, డ్రీమ్. నేను డైరెక్టర్ అవ్వాలనుకుని ప్రయాణం అంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరోజు అంటే హైదరాబాదు ఫస్ట్ రావడం మా గురుగారు ఒక ఆయనతో వచ్చాను. ఆయనతో ఒక 2-3 సంవత్సరాలు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే టైంలో నేను డైరెక్టర్ అవ్వాలని అనుకున్నానండి. అవ్వాలి అని మాత్రం అనుకున్నా. దానికి పని చేయడానికి కొన్ని సంవత్సరాలు పెట్టింది. అది నెరవేరింది అంటే మొన్న మే 22. అదే నా టర్నింగ్ పాయింట్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కూడా మంచి సినిమాలు తీయాలి. మీరు ఎలాగా ఆడియన్స్ పల్స్ పట్టుకున్నారు కాబట్టి ఆ ఫ్లోలోనే చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.